హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం చిన్న సైజు బ్లౌజులకి మార్కింగ్ చేసేటప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి, ఆమ్ డౌన్ ఎంత పెట్టాలి అన్నది కన్ఫ్యూజ్గా ఉంటుంది. అంటే స్టార్టింగ్ సైజు వాళ్ళకి సన్నంగా ఉంటారు కదా, ఎంత మార్కింగ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నది ఈరోజు చూద్దాం. సరేనండి. ఇప్పుడు బ్లౌజు సైజు వచ్చేసి ఒక 30 నుంచి 32 వరకు కూడా, అంటే ఒక 29, 30, 32 సైజు వరకు కూడా చెస్ట్ లూజు మనకి షోల్డర్ ఆమ్ డౌన్ అన్నది ఇలా పెట్టుకుంటే సరిపోద్ది. నేనైతే కనుక ఈ బ్లౌజు 32 సైజు వాళ్ళకి కటింగ్ చేస్తున్నాను. 32 చెస్ట్ లూజ్ అంటేనే చాలా సన్నంగా ఉంటారనమాట. 30 అనేటప్పటికి ఇంకా మరీ చిన్నపిల్లల సైజు అనమాట. సరేనండి. అంతే తప్ప కొంతమంది 28 ఇలా అడుగుతారు. 28 సైజు అసలు యాక్చువల్గా ఉండదండి. చెస్ట్ లూజ్ దగ్గర టైట్గా పట్టుకుని కొలిస్తే అలా వస్తుందేమో, అలా అందుకని చెప్పేసి ఆ సైజ్ అని అంటారు. కానీ 30 నుంచే బ్లౌజ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ 30 అయినా 32 అయినా ఒకవేళ 29, 28 ఉందనుకోండి, ఎవరికైనా సరే షోల్డరు ఆమ్ డౌన్ అన్నది ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు మార్కింగ్ అన్నది చేసుకోవచ్చు. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఏమో 32, నడుము వచ్చేసి 28 ఇంచులు, లెంత్ 13.5 ఇంచీలు అన్నది పెడుతున్నాను. ఒకవేళ చిన్న సైజు వాళ్ళు పొడవుగా ఉన్నప్పటికీ కూడా 13.5 ఇంచీలు పొడవు అన్నది సరిపోద్ది. ఎందుకంటే సన్నంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి 13.5 ఇంచీలు మనం పొడవు స్టిచ్చింగ్ చేసేటప్పటికి బాడీ మీదకి వెళ్ళేటప్పటికి వాళ్ళకి లాంగ్గానే ఉంటుంది, కిందకే వస్తుంది బ్లౌజు. సరేనండి. లేదు మాకు కావాలి ఇంకా కింద వరకు అంటే క్రాప్ బ్లౌజ్ కింద అయిపోద్ది, 14.5 పెడితేనే అది మరి మీ ఇష్టం. సరే, 13.5 పెడితే సరిపోద్ది. ఇప్పుడు 13.5 ఇంచులకి మనం 1 ఇంచు ఖర్చుల కోసం కలుపుకొని 14.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి 14.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఇక్కడి నుంచి ఇదిలాగా ఇక్కడ కూడా 14.5 ఇంచులకి ఒక మార్కింగ్ అన్నది చేసుకుందాం. ఇక్కడి నుంచి ఇలా కలిపితే లైన్ మీకు స్ట్రైట్గా వస్తుంది. ఈ సైజు వాళ్ళకి షోల్డరు వెడల్పుగానే ఉంటుందండి, మరీ చిన్నగా ఏమీ ఉండదు. బాగా నాసుగా ఉండి దిగుడు భుజాలు ఉన్నాయి అనుకుంటే కనుక ఈ బ్లౌజ్ వాళ్ళకి 5 ఇంచుల షోల్డర్ పెడితే సరిపోద్ది. లేదు స్ట్రైట్గా ఉండి వెడల్పుగానే ఉన్నాయి, ఎంత సన్నంగా ఉన్నా సరే షోల్డర్ వెడల్పు అన్నది తగ్గదు. అలాంటి వాళ్ళకి 5.5 ఇంచీలే మనం షోల్డర్ అన్నది మార్కింగ్ చేసుకుంటాం. చంకదింపు దగ్గరికి వచ్చేటప్పటికి 6 ఇంచీలు చంకదింపు అన్నది మార్కింగ్ చేసుకోవాలి. సన్నంగా ఉన్నారు కదా అని చెప్పేసి షోల్డర్ కనుక తగ్గించేసాము అంటే కనుక ఏమవుతుందంటే హ్యాండ్ కుట్ అనేది భుజం మీదకి పైకి ఎక్కేస్తూ ఉంటుంది అనమాట వాళ్ళకి. సరేనండి. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా చంకదింపు అన్నది 6 ఇంచులకి మార్కింగ్ చేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకుందాం. దాని తర్వాత ఇలా కార్నర్ దగ్గర నుంచి ఇలా కలుపుకొని 1.5 ఇంచుకి ఈ రౌండ్ అన్నది తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇదిలాగా, ఇక్కడి నుంచి ఇదిలాగా 1.5 ఇంచుకి ఇలా రౌండ్ తీసుకోవాలి. దాని తర్వాత 32లో 4వ వంతు అన్నది మనం ఇక్కడ పెట్టుకుంటాము. 28లో 4వ వంతు నడుము దగ్గర మార్కింగ్ చేసుకుంటాం. మీరు అది 30 సైజ్ అయినా లేదా నడుము కొద్దిగా ఎక్కువ తక్కువలో ఉన్నా సరే, ఎంత అయితే మీరు ఇప్పుడు కటింగ్ చేయాలనుకుంటున్నారో ఆ బ్లౌజు కొలతను పెట్టి 4వ వంతు అన్నది మీరు చెస్ట్ దగ్గర, అలాగే నడుము కొలత నడుము దగ్గర పెట్టుకుంటారు. 32లోని 4వ వంతు అన్నది 8 ఇంచులు వస్తుంది. 8కి ఇక్కడి నుంచి చూసారు కదా, ఇక్కడి నుంచి ఇలాగా ఫోల్డింగ్ దగ్గర నుంచి 8 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేయాలి. తర్వాత 2 ఇంచులు ఖర్చులు. 28లోని 4వ వంతు అన్నది 14కి సగం చేస్తే 7.5, 7కి మళ్ళీ అంటే ఈ 28కి 4వ వంతు అన్నది 7 ఇంచులు వస్తుంది. ఆ 7 ఇంచులకి డాట్స్ కోసం అని చెప్పి 1 ఇంచు కలుపుకొని 8 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. దాని తర్వాత 2 ఇంచులు ఖర్చులకి. సరేనండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేస్తే ఇది ఫిట్టింగ్ లైన్, ఇది 2 ఇంచులు ఖర్చులు. మెడ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. చిన్న సైజు కదా, మెడ వెడల్పు 2.5 పెడితే మెడలు జారిపోతాయని ఏమీ అనుకో అవసరం లేదు. వాళ్ళకి ఏమీ జారవండి. ఎందుకంటే మెడ అన్నది డీప్ పెట్టం. ఎక్కువ డీప్ అంటే మనకి 10 ఇంచు, అంటే ఒక హెల్దీగా ఉన్న వాళ్ళకి 36, 38, 40 సైజులు ఉన్న వాళ్ళకి 10 ఇంచీలు ఎలా అయితే ఉంటుందో డీపు, వీళ్ళకి 6 ఇంచీలు 7 ఇంచీలు డీప్ పెడితేనే అంత డీప్ కింద అనిపిస్తుంది. సరేనా. ఇక్కడి నుంచి నేను 7 ఇంచీల వరకు మార్కింగ్ చేస్తాను. ఇప్పుడు ఈ 7 ఇంచీల డీప్ అన్నది ఈ సైజు వాళ్ళకి మరీ చిన్న మెడ కాదు, అలాగని డీప్కి కాదు, మీడియంగా ఉంటుంది. సరేనా. ఇక్కడ మాత్రం వీళ్ళకి 2.5 ఇంచీల వెడల్పు మాత్రమే పెట్టుకోవాలి. అన్ని సైజుల్లాగా 3 ఇంచీలు పెంచకూడదు. ఇక్కడ ఎంతైతే పెట్టామో
ఇక్కడ అంతే పెడితే అప్పుడు పర్ఫెక్ట్గా వీళ్ళకి మెడ అన్నది పాకుపోకుండా ఉంటుందన్నమాట. సరేనండి, ఇక్కడ నుంచి ఇలా రౌండ్ తీసుకోవాలి. ఇలా ఈ రౌండ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ అన్నది చేసేసుకోవడమే. ఇలా ఏంటంటే ఈ మార్కింగ్లతోని చిన్న సైజు బ్లౌజులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ అంతేగాని మనకి షోల్డర్ కట్ట తగ్గించేసి స్టిచ్చింగ్లు చేసాము అంటే కనుక పట్టేసినట్టుగా అయిపోద్ది. సరేనండి, అంటే షోల్డర్ డౌన్ నుండి దిగుడు భుజాలు ఉన్న వాళ్ళకి 5 ఇంచీలే పెడతాం. లేదు షోల్డర్ వెడల్పుగా ఉన్న వాళ్ళకి 5.5 ఇంచులకి మార్కింగ్ చేస్తాం. ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే బ్లౌజ్ అంతా కటింగ్ చేయడం వచ్చు కానీ ఈ సైజ్ వాళ్ళకి ఎలా మార్కింగ్ చేయాలన్నది కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాబట్టి నేను ఈ వీడియో చేశాను. మన అమ్మ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. నేను ఏ క్లాసెస్ చేసినా మిస్ కాకుండా చూడగలుగుతారు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.